మేడం ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరియు ఎస్పెషల్లీ నా కర్నూలు పార్లమెంట్ ప్రజలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే కర్నూలు పట్టణం జనదినాభివృద్ధిగా అభివృద్ధి చెందినటువంటి క్రమంలో ఈరోజు బ్రహ్మాండంగా కీర్తి మెడికల్స్ అని చెప్పేసి కీర్తి మెడికల్ మాల్లో భాగంగా కీర్తి మెడికల్స్ అని చెప్పేసి కర్నూలు త్వరలో ఈరోజు నూతన ఆవిష్కరణగా మా కర్నూలు పట్టణంలో ఈ మెడిసిన్స్ సప్లై చేయడంలో మెడిసిన్స్ని ప్రజలకు అందుబాటులోకి చేర్చాలనే సంకల్పంతో దాదాపు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో బ్రాంచ్లు కలిగి ఉంది. ఈరోజు కర్నూలు పట్టణంలో బ్రహ్మాండంగా కీర్తి మెడికల్స్ స్టోర్స్ను ప్రారంభించినందుకు కీర్తి మెడికల్ యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రజలు పబ్లిక్ పాపులేషన్ పెరిగిపోతూ ఉంది. ఆ పాపులేషన్ పెరుగుతున్న క్రమంలో మెడికల్స్ని, ఈ మెడిసిన్ ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పే సంకల్పంతో ఎవరు ఇంతవరకు ఎక్కడ లేని విధంగా మీరు వినూతనంగా ఆలోచించి కీర్తి మెడికల్స్ వాళ్ళు ప్రతి ఇంటికి చేర్చాలది, అంటే ప్రతి ఇంటికి వీళ్ళే సప్లై చేస్తామని చెప్పేసి ఆకాంక్షిస్తూ ప్రజలకు సేవలు డైరెక్ట్గా ఇంటి దగ్గరికి చేర్చాలనే సంకల్పంతో, ఎందుకంటే కర్నూలు పట్టణం ఇంతవరకు ఎవరు ఏ మెడికల్ షాప్ వాళ్ళు ఈ విధంగా చేయలేదు. అటువంటి విధంగా వీళ్ళు ఇంటికే చేరుస్తాం. మేము 8 నుంచి 10 కిలోమీటర్ రేడియస్ తీసుకొని మేము ఆ విధంగా మేము సర్వీస్ చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చినందుకు చాలా చాలా గర్వకారణంగా ఉంది. అలాగే కర్నూలు అంటేనే ఒక మెడికల్ హబ్, అది అందరికీ తెలిసిన విషయమే. రాయలసీమలో కర్నూలు అంటేనే మెడికల్కి పేరు గాంచింది. అటువంటి మెడికల్ హబ్లో ఈరోజు కీర్తి మెడికల్ మాల్ వాళ్ళు ఈరోజు బ్రహ్మాండంగా ఆ మెడికల్కు సపోర్ట్గా వచ్చేటట్ల ఈ విధంగా వినూతనంగా ఆలోచించి మా కర్నూలు పట్టణంలో ఈ కొత్త కార్యక్రమం చేసిన చాలా చాలా సంతోషంగా ఉంది. అంతేగాక రాబోయే రోజుల్లో, ఎందుకంటే